అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మొన్న సోమవారం మేము బాబ్లస్ మీద స్కిట్ చేసామండి. అది కేవలం నవ్వించడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒకవేళ మీరు గనక మేము చేసిన దానికి అట్టయి ఉంటే, మీ మనోభావాలు కనుక దెబ్బతిని ఉంటే నిజంగా సారీ అండి. మీరు ఉండడం బట్టే మేము ఈ రోజు ఉన్నాం. సారీ అండి, ఏమైనా తప్పులుంటే సారీ అండి. ఏదైనా మీ ఉద్దేశం అసలు కాదండి, మామూలుగా కామెడీ కోసం చేసాం అంతే. అందరికీ నమస్కారం. మొన్న పటాస్ సోమవారం రోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో ఎక్స్ప్రెస్ హరి యాదమరాజు చేసిన కంటెంట్ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని సంబంధించింది కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ మేము చేసిన కంటెంట్ వల్ల నాయి బ్రాహ్మణులు ఒకవేళ హర్ట్ అయ్యి ఉంటే మా పటాస్ టీం తరపు నుంచి, మా అందరి తరపు నుంచి క్షమాపణలు కోరుకుంటున్నాము. వీఆర్ సారీ. స్టూడెంట్ స్పెషల్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం స్టార్ట్ చేసేయాలి అమ్మాయిలు అబ్బాయిలు. సో ఈ రోజు నా తరపు నుంచి రాబోతున్న క్లాసీ గర్ల్స్ ఎక్కడ ఉన్నారు? స్టాండ్ అప్ మా. వచ్చిందే మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే అమ్మున కూసోని యాడే కుదురుగా నిల్సోని యాడే సన్నగా నవ్విందే కుడికే గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్కో చేసిందే. ఈమె పేరు పింకీ. గణేష్ నిమజ్జనం కాలనీలో డాన్స్ చేస్తుంది. పింకీ డింకీ డింకీ డాంకీ డాంకీ. ఇంకీ పింకీ పాంకీ డాంకీ అన్న మ్యాచ్ అదే అవుతుంది. సెట్. నీకైతే డాంకీ వచ్చింది. రండిరా అబ్బాయిలు. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. సో ఒక పక్క అమ్మాయిలు ఇంకో పక్క అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి రవి గారు మీకు ఒక సిరీస్ వచ్చేది కాల్డ్ పవర్ పాఫ్ గర్ల్స్, మీకు గుర్తుందా? ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. కాటన్ ముఖాలని తెలుసు. అబ్బాయిల పేర్ల మీద టామ్ అండ్ జెర్రీలు విన్నాం కానీ మనము పవర్ పాఫ్ గర్ల్స్ విన్నాం. అబ్బాయిల పేరున టామ్ అండ్ జెర్రీ కాదు, అందులో టామ్ మగాడు, జెర్రీ ఆడది. జెర్రీ ఆడదు కాదు, ఎవరన్నారు? హలో, జెర్రీకి తోక చిన్నగా ఉంటుంది, ఆడదే. పవర్ అంటే మా అమ్మాయిల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రోజు టాపిక్ పవర్. కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు, కమల పోడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఏ శ్రీముఖి, నువ్వు జూలో ఉన్న పులిని చూసి ఉండొచ్చు. డైరెక్టర్ గారు నేను వెళ్తున్నాను. గత 15-20 ఎపిసోడ్ నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నారు, మీరు ఏమి అనట్లేదు కాబట్టి నేను వెళ్తున్నాను. ఎందుకంటే వెళ్ళిపోయినా ఎందుకంటే అబ్బాయిలు అంటే పూలు, పూలు అంటే అబ్బాయిలు కాబట్టి నువ్వు జూలో పులిని చూసుండొచ్చు, నువ్వు బాత్రూమ్ లో పులిని చూసుండొచ్చు, నువ్వు షర్ట్ వేసుకున్న పులిని చూసుండొచ్చు, నువ్వు జాకెట్ వేసుకున్న పులిని చూసుండొచ్చు, నువ్వు పులిని చూసుండొచ్చు. ఒక్క నిమిషం, ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ పులి వెరింగ్. కూడా వేసుకుంటా చూస్తావా? ఏ శ్రీముఖి, నువ్వు ముక్కున్న పులిని చూసుండొచ్చు, నువ్వు కళ్ళున్న పులిని చూసుండొచ్చు, నువ్వు పేర్లున్న పులిని చూసుండొచ్చు, కానీ మేము పవర్ ఉన్న పులులమే. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. సూపర్, ప్రతిసారి ఇట్లనే అడిగి. Side, 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 please. We are the local. నింపుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతావు, కానీ మా అబ్బాయిల పవర్తో పెట్టుకుంటే ఓడిపోతావు.
ఇప్పుడేంట్రా మ్యూజిక్? నువ్వు వైర్ లో ఉండే పవర్ ని చూస్తుంటావు, ఇంట్లో ఉన్న పవర్ ని చూస్తుంటావు, మాస్ మహారాజా రవితేజ గారి పవర్ చూస్తుంటావు, కానీ పవర్ కి ట్రాన్స్ఫార్మర్ లాంటి వాళ్ళే మా అమ్మాయిలం. మా ఆపరా ఆపరా ఆపరా. కాదు కాదు, అది బై మిస్టేక్ ఇట్లా ఒత్తుకుపోయిందంట వాళ్ళకి. ఉతకపోయిందా? ఉతకపోలే. నువ్వు వైర్ లో ఉన్న పవర్ ని చూస్తుంటావు, ఇంట్లో ఉన్న పవర్ ని చూస్తుంటావు, మాస్ మహారాజా రవితేజ. చెల్లెలు చచ్చలక నేను ఇప్పుడు డైలాగ్ చెప్పా, మీరేం పీక్కుంటారు? వీకోడు ఎంత మంచి డైలాగ్ మిస్ అయిపోతున్నారు మీ లైఫ్ లో అని. నువ్వు వైర్ లో ఉన్న పవర్ ని చూస్తుంటావు, ఇంట్లో ఉన్న పవర్ ని చూస్తుంటావు, మాస్ మహారాజా రవితేజ గారి పవర్ ని చూస్తుంటావు, కానీ పవర్ కి ట్రాన్స్ఫార్మర్ లాంటి వాళ్ళం మా అమ్మాయిలము. టచ్ చేయాలని చూస్తే దాని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటుంది బే. చాల్ You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling. అరే డైలాగ్ చెప్పు. సింగిల్ టేకా, 2 టేక్సా, 3 రవి టేక్సా? సింగిల్ టేక్ కి చెప్తే పనిష్మెంట్, డబుల్ టేక్ కి ఈ చెప్తే ముగ్గురు సింగిల్ టేక్ లో చెప్పకపోతే వీళ్ళు పనిష్మెంట్ చేస్తారు. చూడండి అమ్మాయిలు, మీరు ప్రేమించడానికి డబ్బున్న అబ్బాయిలు కావాలి, మీరు పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీ ఉన్న అబ్బాయిలు కావాలి, కానీ మీ పొగరు అర్చడానికి నాలాంటి పౌరుని మగాడు కావాలి. ఓ కాలమా ఇది నీ కాలమా, మమతలు పెంచి మనసులు వీరి. యాక్చువల్లీ ఆడ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇది ఎట్లిప్పుదామా అని ఉండే. సో ఈ రోజు నేను ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే పురుషోత్తం ఇలా రా. సో మన చార్మి గారు అప్పట్లో చేసిన సూపర్ డూపర్ స్టెప్, నేనే MANTRA మాహా మాహా అక్కడే డైలాగ్ కొడదామని వచ్చాడు, వాడిది వాడు కొట్టుకుంటున్నాడు. ఇడ చపాతి కొట్టు, ఇడ పిండి పెట్టు, ఇడ చపాతి కొట్టు, ఇడ పిండి పెట్టు. వీరునిగా పోజు కొడితే రోజు రోకళ్ళ దరువేసి రామా, నీపు మధ్యలైపోయింది మామ. బామ్మ చెప్పిందని. సో ఇప్పుడు పనిష్మెంట్ అవసరం పడదు, ఎందుకనంటే ఎవరు లేస్తున్నారు? నా రాములమ్మలు లేస్తున్నారు. స్టాండ్ అప్ బేబీ. రే నీకు పవర్ అనేది 10 మందిని చూస్తే వస్తుందేమో, లేదా 10 సినిమాలు చూస్తే వస్తుందేమో, కానీ అమ్మాయిలకు పవర్ అనేది దిస్ గర్ల్ నాట్ డూయింగ్ హోంవర్క్, గివ్ పనిష్మెంట్. సోఫా పక్కనకి వెళ్ళి టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్. బోరింగ్ గా కొడితే ఫుల్ నీళ్ళు వస్తాయి. చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి. సింగిల్ టేక్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడు బేబీ, ఎవరి దగ్గర పవర్ గురించి మాట్లాడుతున్నావు? రాజులా ఉంటున్న మా రవణ తమ్ముళ్ళం, పైకొచ్చే గబ్బర్ సింగ్ ఫ్యాన్లం. ఎవరైనా పవర్ గురించి మాట్లాడుకుంటే అయితే మగాడైనా మాట్లాడాలి, లేదా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా మాట్లాడాలి. జై పవనిజం. లెట్స్ డు కుమ్ముడు. ముందు ఆయన చెప్పలేడు, ఈవిడ చెప్పలేదు, ఈడు చెప్పాడు, ఆవిడ చెప్తుంది. కమ్ ఆన్ స్టాండ్ అప్. రే ఎవరి పవర్ గురించి అయినా తెలుసుకునే కొద్ది క్లారిటీ పెరుగుద్ది, మా పవర్ గురించి తెలుసుకునే కొద్ది కన్ఫ్యూజన్ పెరుగుద్ది. ఒక్కసారి మా పవర్ గురించి చూపించి కొట్టామనుకో, మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. బోలి రివాస్ కో దేకో బోల్కే. అరే అరే నువ్వు చెప్పకరా, ఆమె కూడా చెప్పదు, అప్పుడు పనిష్మెంట్ ఇద్దాం.
చూడు పాప, నేను జంగిల్ బుక్ సినిమా చూడలా. జంగిల్ బుక్ లో సింహం నాలాగే పవర్ఫుల్ గా ఉంటుందని చాలా మంది చెప్పారు. అయినా వాళ్ళు వీళ్ళు చెప్పక నాకు కూడా తెలియదు పవర్ లో ట్రాన్స్ఫర్ నాలా ఉంటుందని నాకు కూడా తెలియదు. చల్ దొబ్బిందిరా, వాడు చెప్పిందే చెప్పి రెడీ కొట్టు. అరే కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, ముద్ద బంతి పువ్వా ముద్దులాడనివ్వా. ఓకే కమ్ ఆన్ నానా. మీ పవర్ గురించి మేము తెలుసుకొని మా పవర్ గురించి మీరు తెలుసుకొని రేసు మొదలు పెట్టొద్దు. నేనెవరు నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే దగ్గరికి వెళ్ళు. ఆపోజిట్ అటాచ్ ఆ చెయ్యి. ఇప్పుడు టినిన్ టిన్ టిడిన్ పుల్లటి కులుకుతో చంపింది చాలే. చాలే చూసింది చాలు. రెడీ డైలాగ్ సింగిల్ టేక్ రా, చెప్తే పనిష్మెంట్ అప్గ్రేడ్ అవుతుంది. నీ తల కింద కాలు పైన. చూడమ్మాయి, మీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందేమో, కానీ నాలాంటి పవర్ ఉన్న అబ్బాయి తాలూకు గుండె ఎప్పుడు 40 సార్లు కొట్టుకుంటుంది. దాపో కొట్టుకోపో. రేయ్ అట్లా కొట్టుకుంటే మొత్తం ఎల్లో ప్యాచ్ లో తిరుగురా. రెడీ కొట్టుకో. రెడీ మూవ్ అవుతూనే ఉండు. ఆ జమీందారుకే ఏలి నాటి సని షరతులు పెట్టిందే, బిజిబి నుతికారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, మోసుకు బూజే దులిపిందే, ఫ్లైట్ లోనటగా తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే గాడిద చాకి. మంచిగా ఊపురా, బాడీలో ఊపేదిరా. లేదు ఆయనకి పనిష్మెంట్ మారుద్దామని అనుకున్నాం మేము. బోర్లో అనుకోరా. అట్లా ఆడు కొట్టి వెతుక్కుంటుండు. నీ పనిష్మెంట్ అయిపోయింది, ఇటు సైడ్ జరుగు. డైలాగ్ చెప్పు ఇప్పుడు. ఎవరి పర్సనాలిటీ చూపించడం కాదు ముఖ్యం, పవర్ చూపించడం ముఖ్యం. మా అమ్మాయిలు పవర్ చూపించడం కాస్త లేట్ అవ్వచ్చు, కానీ చూపించడం మాత్రం పక్కా. ఈడు సింగిల్ టేక్ అబ్బా. పవర్ కి పునాది మా ఒంట్లో నుంచి వచ్చింది. మా పవర్ మీకు చూపిస్తే మా పక్కన వచ్చి కూర్చున్నా నిలబడేది ఎవడు. మీకు కనిపించేది సిగ్నల్ టవర్, కానీ మిమ్మల్ని భయపెట్టేది మా అబ్బాయిలో పవర్. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక అంబరమే టచ్ చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక అంబరమే టచ్ చేశాను. రెడీ 3 2 1 యాక్షన్. రే మాలో లెక్కలేనంత పవర్ ఉందని వాడు వీడు చెప్పడమే, కానీ ఇంతవరకు నాకు కూడా తెలీదు. ఒక్కసారి నా పవర్ ని టచ్ చేస్తే అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. నాకు నేను, నీకు నువ్వు, ఒకరికొకరం నువ్వు. నాతో ఒక్కళ్ళైతే కన్ఫర్మ్ ఉంటున్నారు అబ్బా.
ఏమైంది నువ్వు మర్చిపోయినావా ఆపేసినావా? ఆపేసిన. ఎందుకు ఆపేసినావు? లేదు, ఎప్పుడు మేమే విన్ అయితే బాగోదని. రెడీ అమ్మా. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలసడేదో ఎలా మదికి వినిపించింది. లేవు డైలాగ్ చెప్పి మళ్ళా కొట్టుకో. చెత్తదని నమ్మకం ఉందన్న నీకు? నాకు లేదురా. చూడు పాప, నేను పవర్ చూపించిన మీకే రిస్క్, మీరు పవర్ చూపించిన మీకే రిస్క్. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి మురి తెమ్ముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కోరూరి మురి తెమ్ముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వు. నిలుబరవాలు కనులవాడ వయ్యాది హంస నడకవాడ నీ నడకలో హొయలున్నవి చూడా నువ్వు కులుకుతుగల. కూర్చో కూర్చోనండి. ఇదే చేస్తాను, వాకే చేస్తా, బాగా చేస్తా. వాకింగ్ ఏంట్రా కాదురా. ఇగో దీనికి పోయేటట్టు కూర్చుంటారు చూడు, అట్లా కూర్చో. ఇట్లా కూర్చోరా మంచిగా స్క్వాడ్. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి గర్వపు కీళ్ళే. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు చెప్పేస్తే ఇంకా అయిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు చెప్పు. రేయ్, నా ముందే ఎక్కువ మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నా పవర్ డబుల్ అవుద్ది. అయినా నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి సైలెంట్ గా ఉన్నా. వన్స్ నేను నా పవర్ స్టార్ట్ చేయడం చూపిస్తే మీ బాడీలు పొక్లైనర్లు కూడా దొరకవు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను సూపర్. సో ఏదేమైతే ఏంటి, అక్కడ ఇద్దరు పనిష్మెంట్ చేస్తున్నారు, మా దగ్గర ముగ్గురు డైలాగ్స్ చెప్పేశారు కాబట్టి అమ్మాయిలు గెలిచారు. Now let's start punch పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఎలాంటి సందర్భాల్లో భార్యాభర్తలు గొడవ పడుతుంటారు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి సిట్టింగ్ చేసినప్పుడు గొడవలు అయితే ఏం గొడవలు అయితే? మందు సిట్టింగ్ రా. మందు సిట్టింగ్ లో గొడవలు ఎందుకైతే? ఆప్యాయంగా అన్యోన్యంగా నీకింత నాకింత. కొంతమందికి ఎట్లయితే అంటే నాకింత నాకింత మందు పెడితే ఫినాయిల్ ఎందుకు తాగినావు? ఇలానే గొడవలు అయితే. అదే అదే ఇలానే. నెక్స్ట్, పక్కింట్లో ఎక్కువ డబ్బులు ఎక్కువ నగలున్నా మన ఇంట్లో లేవు అనేసి ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న చైన్ చూడు, పక్కింటి కార్తిక్ గాడి కాసుల పేరు చూడు. నగా నట్రా అన్ని కొని బానే ఉన్నారు, నువ్వు పక్కింటి పురుషోత్తం గాడు. నా పేరు భాగ్యశ్రీ. బా ఎలుకలు కొట్టుకుంటున్నా, మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? చెప్పే భాగ్య, ఆన్సర్ చెప్పు. అట్లాంటి వాళ్ళని పట్టించుకోకు. భార్య సంపాదన భర్త సంపాదన కంటే తక్కువగా ఉన్నప్పుడు. నా జీతం 3000, నీ జీతం ఎంత? 10,000. అదే పెళ్ళాం ఎప్పుడు ఎక్కువ సంపాదించాలి. వెరీ గుడ్. అంటే నువ్వు నా మొగుడువా? మరి తక్కువ ఉండాలని చెప్పినప్పుడు నువ్వు 2000 చెప్పుకుంటా. అది 2000 తొక్కలే. నెక్స్ట్. హాయ్ భయ్యా, దిస్ ఇస్ రేవంత్. ఓ మై గాడ్, ఇండియన్ ఐడల్ రేవంత్ మనం పట్టాసుకొచ్చాడు రా. పాట వాడతాడు చూడు, టాప్ లేసిపోద్ది. అవునా, పాడవా? కాకా మంచి హిందీ పాట ఒకటి వేసుకో. హిందీ రాదన్న. రేవంత్ కి హిందీ రాదు, నేర్చుకుంటాడు కదా. ఏమనద్దు, మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నారు నా గురించి అంటాడు. తెలుగు పాట పాడ. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా, నీ చూపు చూసుకోనా నీ శిలను చూసి శిలను.
ఇది నాకు ఎట్లుందంటే నువ్వు ఒక విగ్రహం పోసి దేవుళ్ళలాగా ఓ వాళ్ళ కనుల దానా నీ మీద కరుణ చైనా పెళ్ళాం ఫుల్ బాటిల్ తెమ్మన్నప్పుడు మనం ఆఫ్ తీసుకుపోయినప్పుడు గొడవలు అయితే ఏమండి ఏం లేదు అక్క దండాలు అన్న నమస్తే. నువ్వు లండన్ అన్నావా దండాలన్నావా? దండాలా? నువ్వు పండుకొని చేసి హైలైట్ ఉండేరా అయితే. ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా ఒక చేతిలో మైక్ పట్టుకొని ఇంకో చేతితో ఇట్లా కొట్టుకుంటే కూడా ఆరబెట్టి పనుకున్నప్పుడు వైఫ్ వచ్చి బయటకు వచ్చే దోమలు కొడతాయి లోపలికి రా. ఇగో తెలుగు షో తెలుగు ఛానల్ తెలుగు లేవు. ముగుడు ఆరు బయట పనుకున్నప్పుడు నైట్ పూట అదే రైల్వే స్టేషన్ మొగుడు ఆరు బయట పడుకున్నప్పుడు వైఫ్ వచ్చి దోమలు కొడతాయి బయటికి లోపలికి రా, దోమలు కొడతాయి లోపలికి రా. భర్త మొబైల్ పాస్వర్డ్ భార్యకి తెలియకుండా భార్య మొబైల్ పాస్వర్డ్ భర్తకు తెలియనప్పుడు గొడవలు. తెలిసినప్పుడు అరాచకాలు అయితే అమ్మో. నెక్స్ట్ అన్న నా పేరు నిఖిల్ అన్న. బొట్టు సీన్ ఇప్పటి నుంచి నీ పేరు చెప్పు. బొట్టు సీను పిల్లం పుట్టింటి నుంచి త్వరగా వచ్చినప్పుడు ఇంట్లో దొరికిపోతారు. ఎందుకురా ఎందుకు వాడు మీటింగ్ డిస్కషన్. భార్య బయటికి వెళ్ళినప్పుడు కింటల్ మేకప్ వేసి ఇంట్లో భర్త ముందు నార్మల్ ఉన్నాం. సో జింతాలో ఇవాళ మా సూపర్ క్యూట్ అమ్మాయిలు చేసే స్టెప్ మన స్టెప్ జనరల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ వాళ్ళు వెరైటీగా మనం ఈ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఈడుంటారు ది గ్రేట్ రామ్ చరణ్ గారి స్టెప్. ఇటు వరకు వస్తారు. ఇవరకు వచ్చినాక ఒక ఏళ్ళు పంటికి ఈ ఏళ్ళు అయ్యో అని సిగ్గుపడుకుంటూ రావాలి. ఇడికి సిగ్గుపడుకుంటూ వచ్చిన తర్వాత 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4.
వచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా చెప్పాకింటలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా మగువలు వచ్చిన మగ తీరా మనసులు దోచిన మగ తీరా జననకు బడి మెచ్చిన తీరా జగమెరిగిన మగ మగ తీరా పెళ్లి కోడకా పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్ల బాబ వచ్చి నా గోరు గిల్లుకుంటే గొల్ల బాబ వచ్చి నా గోరు గిల్లుకుంటే పుల్ల చీమ కుట్టిలా పెదవి సలుపుతుంటే ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినారంటే మంటమ్మా మంటమ్మా అంటే చూడడు గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో తీసాడు సార ఉంది కుండేడు కళ్ళు ఉంది బుడ్డేడు బ్రాంతి ఉంది ఈ గట్టునేమో ముంటడంత మెచ్చుకుంది ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానే
పనిష్మెంట్ సింపుల్. ఆడ నుంచి అమ్మాయిలు ఎలా వచ్చారో అలా వెనక్కి రండి. కానీ వెనక్కి వచ్చిన తర్వాత చెయ్యి కింద, ఈ చెయ్యి ప్యాంట్ లోపల లాల 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 లా హై అని వచ్చేయండి. మరి ఇటు సైడ్ తిరిగి టాన్ టా టక్కట టాన్ టా టక్కట. అదే స్టెప్. స్టెప్ బదులునా అదే ఏదైనా వైల్డ్ లా. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద కూర్చోండి, పైకి చూడండి. దాని తర్వాత ఇట్లా కింద ఒకసారి ఇట్లా కొట్టి ఇట్లా అనుకొని వెళ్ళిపోవాలి. పూజ చేస్తా బుగ్గలు చుక్కలతో ఒత్తిడి వలపుల బంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంకమానంది అందం చల్చలాయించు సొంతం బల్బలే గుంది బంధం గ్రంథం చలిగాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అపసోతో గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ముల్లో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలికి మాటు చెంగు చెంగులేడి చూపు కళ్ళకెన్ని మత్తులో దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చేమంతి పెట్టనా దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చేమంతి పెట్టనా టింగురంట చక్క నోడి కౌగిలంట కొట్టిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకంట తాకిడో వాళ్ళు సందెల్లో పూలే కొట్టనా వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టనా ఎప్పుడంటే అప్పుడంటూ
చెలరేగిల్ది అగదిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం గుడిరేగింది ఎడపెడా తాళం రోజుల్లో నేను యముడవుత వాణ్ణి రోజుల్లో నీకు ముగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబోసింది పువ్వంటి ప్రాయం యమహో నియమ యమోదం చెలరేగిల్ది అగదిగ తాపం నమః నీ ఝమ ఝమవాటం గుడిరేగింది ఎడపెడా తాళం చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగలించనా ఒల్లమ్మ కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అదిరింది రయ్యో జబ్బ నిన్నింక నేను ఒక్క పుచ్చుకో పిల్లదాన కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు అరే కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు ముద్ద బంతి పువ్వా ముద్దులాడనివా రాగుకుంది రవ్వా మోగనివు మువ్వా కసి కోనలోన కాటు వేయనా పుస్ అబ్బస్ కొట్టు కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు కొట్టు పెట్టు పెట్టు పక్కకి లగ్గ పెళ్ళికి ముందు ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ రూపు సొంపు అందం చందం అన్ని చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఏంటిక్క ఒళ్ళో వస్తా ఎంచక్క కొత్త కోట పెట్టన కట్టన మల్లె పూలు గిచ్చన గిచ్చన అయ్య బాబో అమ్మని చిమ్మడ ఆగలేను హక్కుతో తిన్నడ అరలా ఇలా గోలు గప్ప ఆడుకుందాం చెక్క చెక్క సై 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 సై
లంచం చేస్తుంది